ఒకవేళ మీ అందరికీ ఆకలి అయింది అనుకోండి, పోతారా మధ్యలో ఏమన్నా? నిజంగా చెప్పండి. ఒక్కటే రోజు మన తాత కోసం, పెరియార్ తాత కోసం ఐలయ్య సారు ఆరోగ్యం బాగలేకుండా ఇంత ఎండలో మనతోటి వచ్చిండు. ఆకలి అయిందని, లంచ్ టైం అయిందని ఎవరైనా పోయే అవకాశం ఉంటుందా? సభ అయిపోయేంత వరకు దీన్ని కొనసాగిద్దాము. అందరు చేతులు ఎత్తాలి, ఉన్నవాళ్ళందరూ. కొంతమంది ఎత్తలేరు, కొంచెం మధ్యలో పోతారా? మీరు మధ్యలో పక్కయా? జై భీమ్, జై భీమ్. పక్కా ఉంటారుగా. ఒక పూట తినకపోతే ఏం కాదు. ఎందుకంటే ఈ బుర్ర కోసం కొన్ని వందల గుడ్లు తిన నేనైతే, ఈ బుర్ర కోసం ఒక్కరోజు ఆకలిగా ఉంటుంది, తప్పేం లేదు మన కోసం. కాబట్టి మిత్రులారా, చాలామంది దూరం నుంచి వచ్చిండ్రు, వాళ్ళందరినీ గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా మన అక్కా చెల్లెళ్ళు డప్పు దరువులతో ఇంత ఎండల కాళ్ళు కాలుతా ఆడ మొత్తం నిన్నటి ధూమ్ధాంలతోటి రంగులతోటి అది ఉంటే ఉస్మాని అంతా ఆ రంగులమయమై అలా చెల్లా చెదరై ఉంటే మన సావిత్రిబాయి ఫులే, మన సాకలైలమ్మ, మన సమ్మక్క సారక్క వారసురాలు మన అక్క వాళ్ళ పాదాలతోటి అలా ఉస్మాన్ యూనివర్సిటీ రోడ్లన్నీ పావనమైపోయినాయి ఒక్కటే దెబ్బతోటి. వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి మనం. అక్క ధన్యవాదాలు మీకు. డప్పు భాస్కర్ ఉన్నాడా? అందే భాస్కర్ బయట ఉన్నాడా? ఓకే, ఆయన తీసుకొచ్చిండు. ఎవరి దగ్గర ఇది, ఎందుకంటే ఎవరి చేతిలో పైసలు, మేమందరం మనిషితో వేసుకొని చేయడమే. వాళ్ళు పాపం బయటికి పోతే వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఒక్క రూపాయి తీసుకోకుండా మన ఉస్మానియా విద్యార్థుల కోసం వచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోవాలి. అలాగే భద్రన్న మొదటి నుంచి అన్ని ఉద్యమాలలో నిలబడ్డటువంటి వాడు, బలైనటువంటి వాడు, ఇంకా ఎదుర్కొంటున్నటువంటి వాడు. వలిగొండ నరసింహ తమ్ముడు ఎక్కడున్నా కానీ మన ఉద్యమాలకు ఎప్పుడు అన్నదానంగా ఉండేటువంటి వాడు. ముఖ్యంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు తమ్ముడు సోమశేఖర్ వచ్చిండ్రు. అలాగే కొంగల పాండు తమ్ముడు బీసీ సంఘం నుంచి వచ్చిండ్రు. అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు సరగతే, అలాగే షెట్టన్న, తర్వాత ఇంకా చాలామంది పేరు పేరున ఉన్నారు. ఆ మిత్రులందరినీ ఒకసారి లిస్టు కూడా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి, అలాగే ఏఎస్ఎఫ్ పీడిఎస్యు నాయకులు సుమంత్ వచ్చిండ్రు, చాలామంది విద్యార్థి నాయకులు వచ్చిండ్రు, ఉదయ్, అలాగే టీవీ చాలామంది విద్యార్థి అందరు లోపల, దయచేసి బయట ఉన్న వాళ్ళు అందరు లోపల రావాలి. పేరు పేరున మీ అందరికి జై భీమ్లు. ఆదివాసీ ఫెడరేషన్ నుంచి, అలాగే సైఫాబాద్ నుంచి, పీజీ కాలేజ్ నుంచి, నిజాం కాలేజ్ నుంచి, అన్ని కాలేజీల నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, ఎంత అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఎంత గొప్ప పాటలు ఉంటాయో కూడా మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఒకరోజు ఒక పూట కొంచెం 2 గంటలు తినకుంటే నష్టం వచ్చేది ఏం లేదు. మేమైతే పొద్దున్న నుంచి ఏం తినలే, అంటే మిమ్మల్ని తినద్దని కాదు, కానీ కొంచెం అటు ఇటు అయినా కానీ జర దయచేసి ఈ సభను మనం అంటే అయిపోయేంత వరకు కూడా కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? మనందరి మీద. కొంతమంది లేరు వచ్చినట్టున్నది, ఉందా లేదా అందరికీ? రైట్.